ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ బకాయిల పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని మంత్రి సీతక్క అయితే చెప్పారు. అన్ని శాఖల్లో ఖాళీల పోస్టులను భర్తీ చేస్తున్నామని, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తున్నామని పలువురు అంగన్వాడీ టీచర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గిరిజన స్కూల్ టీచర్లు బుధవారం సెక్రటరీలో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలను వివరించారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల నుంచే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందాం, డెడ్లైన్ పెట్టొద్దు, అందరం కలిసి పనిచేస్తేనే ప్రభుత్వం స్కీములు క్షేత్రస్థాయి వరకు అయితే అమలవుతాయని చెప్పేసి సీతకైతే చెప్పారు. మంత్రిని సన్మానించినటువంటి ఐఎన్టీయూసీ నేతలు, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ సిబ్బందికి జీతాలను విడుదల చేయించిన మంత్రి సీతక్కను ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న నేతృత్వంలో పలువురు సన్మానించారు. అంగన్వాడీ సిబ్బందికి సెలవులు మంజూరు చేసినందుకు, మినీ అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు కల్పించినందుకు టీచర్లు, హెల్పర్లు కూడా సన్మానం అయితే చేశారన్నమాట.